నాకు మూడ్ లేదురా. అవునరా, నాకేం ఎక్కలేదురా. ఈ సంగతి ఏందిరా? 2 రోజుల నుంచి ఫోన్ లేదు, అన్నీ కట్. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. గోల్డ్ ఫేన్స్ లో సెక్యూరిటీ కూడా పెంచేశారా? అది ఒక్కసారి కలవాలరా. అసలు ప్రాబ్లం ఏంటో తెలియట్లేదు. ఇవాళ రాత్రి వెళ్దామా? లైట్ తీసుకో, నా మాటిని కలవకు. 100% నో చెప్తుంది. నాగరాజ్, అరే కానీ కలిస్తేనే కదరా తెలిసేది. అరే అవసరం లేదా భయ్? నేను తెలుసున్నా కదా, చాలు కథం. పైసలు ఉంటేనే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ రా. లేదురా, హార్ట్ ఉంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఓకే దా, పారుని కలవాలి. లెట్స్ గో. రే అభి, అదేనా ఇల్లు? అటు సైడే రా. అవునరా అదే. వెళ్దాం పద. అగ్గోరా. తొందరగా రా. గట్టి పట్టుకోండి. ఎక్కువ ఎక్కువ. ఏంటిలా ఇంత డేంజర్? మా నాన్న చూస్తే చంపేస్తాడు. మనం ఆల్మోస్ట్ చచ్చిపోయాం పారు. అప్పుడు కాకపోతే ఇప్పుడు నాకు భయం పోయింది. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ యూ వన్స్ అంతే. యాక్చువల్లీ ఐ థాట్ మేబీ సినిమాలో లాగా మీ నాన్న నేను ఫోర్స్ చేసాడేమోనని సేవ్ చేద్దామని ఇలా వచ్చాను. అదే హీరో లాగా. ఇది సినిమా కాదు అభి. అయితే నీకు నీ అంటే ఇష్టం లేదా? ఐ ఐ డోంట్ నో అభి. ఏమో. పారు, మనం ముద్దు కూడా పెట్టుకుందాం పారు. మా బీఫేస్లో ముద్దు పెట్టుకుంటే పెళ్లి చేసేసుకుంటారు తెలుసా? మా ఏరియాలో కూడా అంతే. కానీ ఇట్ వాస్ అ డ్రీమ్. డ్రీమా? అయితే మళ్ళీ ముద్దు పెట్టుకుందామా? ఇట్ విల్ బి రియల్ దిస్ టైమ్. నో నో, ఐ వాజ్ జోకింగ్. ది ప్రాబ్లమ్ ఈజ్ నీతో లైఫ్ లాంగ్ ఉండాలన్న ఆలోచన చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కన్ఫ్యూజన్? భయం వేస్తుంది. భయమా? ఇది వర్కౌట్ కాదు అభి. అయితే నేనేం చేస్తే నీ భయం పోతుంది పారు? నన్ను ఏం చేయమంటావు? టెల్ మీ పారు, ఐల్ డూ ఇట్. పెళ్లి చేసుకుందామా? అరే చెప్పినా కదరా, బతుకు బస్ స్టాండ్ అని. దారా. అరే ఒక్కసారి రా, ఇంకొక క్లారిఫికేషన్. లేదురా. అరే ప్లీజ్ రా. అరే రండి రా ఫాస్ట్. అరే ఒక్కసారి లిఫ్ట్ చేయండి రా, అర్జెంట్ ఫాస్ట్. పారు పారు, పారు ఒక్కటి చెప్పు, నిజం చెప్పు ప్లీజ్. బై ఎనీ ఛాన్స్ ఇదంతా గోల్డ్ ఫేస్ వాళ్ళ స్కీమింగ్ పారు? యూ మీటింగ్ మీ, మ్యాజిక్, కిస్సింగ్, ఇదంతా ఒక స్కీమేనా? అరే చెప్పినా కదరా భయ్, కొట్టింది కదా. కొట్టిందా? అరే పైసలు ఉంటేనే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా. అరే మర్చిపోరా పారుని, రే కష్టంగా ఉంటుంది మర్చిపో. అరే లేదురా, కొట్టిందంటే ఫీల్ అయింది అంటే ఏదో హూప్ ఉందంటే. వద్దేనా, నీకోసం వస్తున్నట్టుంది, కొంచెం స్ట్రాంగ్ ఉండనా. రే ఫ్యాన్ ఏరా. ఏం సంగత్? ఒక నిమిషం అండి. గోల్డ్ ఫేస్ వాళ్ళు పారుకి ఎంగేజ్మెంట్ చేసేస్తారంట అండి. ఇంకా చెరువు కూడా కబ్జా చేస్తారంట అండి. చాలా కష్టం ఉన్నారండి. అదే చెప్తామని వచ్చానండి. అంతేనా? అంతేనండి. అండి అండి ధని మన బతుకు. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లక్ష్మి. థ్యాంక్స్. అన్నా నీళ్ళే. నారాజా ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తాడు బే?
బర్త్డే లక్ష్మి. థ్యాంక్ యూ. ఇదంతా ఎందుకు? నీకోసం. ఇలా బర్త్డే రా. అన్నా ఆ చీర కూడా నేనే ఇచ్చినారా. అందుకేనా అన్న ఆ చీరల మస్తు కొడుతున్నానా? అయినా తీసుకునేటి అని తీసుకుంటది, నకరాలు చేస్తుందేమోనా. పోనీలే అన్న, రా అన్న, హ్యాపీ బర్త్డే చెప్దురా. ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయి. దా అన్న, దా రా అన్న, రా. ఏం కాదు అన్నా, బెస్ట్ ఆఫ్ లక్ అన్నా. ఉంటారు. మళ్ళీ ఎందుకు? This is for us. Happy birthday, beautiful. I got you something. థ్యాంక్ యూ. May I? రై ఎవడను? బండి కోసం వచ్చిన బాస్. Lakshmi, ఇది నీ బర్త్డే స్పెషల్ గిఫ్ట్. నేను వేసుకుంటాను. పర్వాలేదు, నేను వేసుకుంటాను. Lakshmi, 1 second. I want you. Hey, Lakshmi, what's wrong? ఏమైంది? What do you want? వదలు. Lakshmi, అర్థం చేసుకో. Lakshmi, I'm sorry. వదలు. Lakshmi, వదలు. listen to me. Lakshmi, నన్ను అర్థం చేసుకో. Lakshmi, please. Lakshmi, ఆగు. Lakshmi. Lakshmi, stop. Lakshmi, 1 second. Lakshmi, ఆగు. Lakshmi, please listen to me. Lakshmi, ఒక్క నిమిషం. Please, Lakshmi. Lakshmi. నాన్నకి చెప్పకు ప్లీజ్. నాన్న తట్టుకోలేరు. అది కూడా నువ్వు చెప్పాలనా? నాకు తెలియదా? నాకు చదువు లేదు కానీ తెలివి ఉన్నది. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆడు చదువుకున్నాడు కదా, ఇది అని చదువు. నాకొద్దు అట్లాంటి చదువులు, నాకొద్దు. నువ్వు ఇంజనీర్ అట్లా తయారైనావు అనుకో, నువ్వు కూడా నాకు అవసరం లేదు. అర్థమవుతుందా? అరే ఏడవకరా బాయ్, అయిపోయింది కదా, వదిలేసి. ఒక్క మాట సీదా సీదా చెప్పు. నేను పోయి అజయ్ గారి బొక్కలు ఎరగొట్టొస్తా, నీకు ఓకేనా? చెప్పు. మళ్ళీ నేను పోయి కొట్టినాక నువ్వు పోయి హాస్పిటల్లో ఫీల్ అయ్యి రొమాన్స్ చేస్తానంటే నాతో కాదు, నాకు మస్తు కష్టమవుతుంది. అందుకే ఇంత కొట్టలేదాన్ని. చెప్పు, ఓకేనా? ఓకే, నాకు ఓకే. ఐ వాంట్ యూ అంటాడు. డబ్బులు లేని అమ్మాయిలంటే చులకన వాడికి. ఏసీరా ఏసీ. నా ఆఫీస్కి వచ్చి నా మీద చేస్తావరా? అయిపోయావా నువ్వు? అరే వదిలేరా. క్లియర్ అటెంప్ట్ టు మర్డర్ కేసు సార్. అసలు మేము లేకపోయి ఉంటే హీ వుడ్ హావ్ బీన్ డెడ్. నేను చూసుకుంటాను కదా, పర్లేదు మీరు ఓకే. వెళ్ళండి. మాకు ఎప్పటి నుంచో వీళ్ళతో న్యూసెన్స్ ఉంది సార్. మీరు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ఒక్కరు కూడా బయటికి రాకూడదు. వాళ్ళందరికీ మినిమం 10 years శిక్ష పడేలా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఫస్ట్ టైం మా జీవితాల్లో జైలు గోడలు చూడాల్సి వచ్చింది. అమ్మకి తెలిస్తే ఏమవుతుందో అని నిజంగానే వణికిపోయాం. అప్పుడు వచ్చింది మాయా మేడం. అటెంప్ట్ రేప్ రాసుకోండి, చూడండి. వాడే చేశాడా? అవును. That's the guy. She works for him and this is what he did to her? నువ్వేం చేసావురా? వాన్ ఎప్పుడు వస్తుందో, తను ఎలా డాన్స్ చేస్తుందో, ఎలా చూడాలో అని ఆలోచించే మాకు ఆ రోజు నిజంగానే మాయా మేడం ఒక దేవతలా కనిపించింది.
రాకేష్ గారు ప్లీజ్ నా మాట వినండి. కాంప్రమైజ్ అయితే అందరికి మంచిది. మేడం ప్లీజ్. అరే రాజు సార్ నడ్రా. అరే రిలాక్స్ రా, ప్లాన్స్ అప్. హే లక్ష్మి, అసలు ఏంటి, ఎలా జరిగింది అదంతా? అవును, సత్య రాలేదా నీతో? నీ బర్త్డే పార్టీ అని చెప్పి వెళ్ళింది. లేదు సీను, పొద్దున్న కలిసిన తర్వాత కనిపించలేదు నాకు. రే, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుందేమోరా. మరి నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? అరే ఒక్క నిమిషం రా. హలో, హే పదు, హాయ్. ఒకసారి ఇంటికి వెళ్ళి చూడవా, సత్య ఉందో లేదో? కొంచెం టెన్షన్గా ఉంది. రూమ్కి వచ్చి కలు, నేను వస్తున్నా. ఓకే రే, నేను మళ్ళీ కలుస్తాను రా. సరే. జాగ్రత్త. నాగరాజ్ బ్లడ్ వస్తుంది. వదిలే లక్ష్మి, ఇంటికి పోదాం. వాళ్ళకి నువ్వే సర్ది చెప్పాలిరా, జాగ్రత్తగా చూసుకోవాలి. నాన్న కూడా నువ్వు డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. ఇంకోటి, అమ్మాయిల గొడవల్లో పడద్దు. ఏంట్రా బాధగా ఉందా? నువ్వు పెద్ద హీరో కదరా. నీకు ఆ రోజు చెప్పాను కదరా, నిన్ను నాశనం చేస్తాను రా. నీ లవ్, నీ కెరియర్, నీ చెల్లి మొత్తం వదలరా. నన్ను కాదురా, వెళ్ళి నీ చెల్లిని పట్టుకో. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుస్తూ అడుక్కోదాన్ని. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుందిరా. వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళి చూసుకో బస్ స్టాప్ లో నీ చెల్లి లవ్ స్టోరీ. అడిగా చెప్పరా, చెప్. ఎవరు పంపించారా నేను? రాకేష్ గడేనా? రే, మర్యాదగా అడుగుతున్నా, చెప్పు. ఏయ్, ఆడితో సత్య మాట్లాడు. వస్తుంది, తన ముందు ఒప్పుకో, లేదంటే చంపేస్తాను. చెప్పు. ఆగ్రా. మనీష్ are you okay? రేయ్, పోవే. ఎందుకు పడుకున్నారా? నా ఫోన్ ఎందుకు పట్టుకున్నావు? ఈ డిటెక్టివ్ పని చేస్తున్నావా లేదా గుండాగిరియా ఏంటి? చంపేస్తావా? ఇది చూసి కూడా వాడి గురించి అడుగుతున్నావు అంతే కదా? నేను డిటెక్టివ్ని, గుండాగాడిని. అరే నాశనం చేసుకుంటాను. అరే చదువుపోయింది, వాడితో తిరిగితే లైఫ్ కూడా. ప్లీజ్ సత్య, అర్థం చేసుకో. అరే వాడు యూజ్ చేసుకుంటున్నాడు నిన్ను. వాడు కరెక్ట్ మనిషి కాదు. అమ్మకి ఏం చెప్తావు? అసలు ఏం సమాధానం ఇస్తావు? నేను చెప్పుకుంటా అమ్మకి, నేను మాట్లాడుకుంటాను. చదువుకి తనకు ఎటువంటి సంబంధం లేదు. నాకు మెడిసిన్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు, చెప్పేస్తాను. నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు? తన కోసం ట్రై చేస్తాను, నా వల్ల కాదు. సత్య నువ్వురా. అయినా నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నావా అమ్మకి చెప్పడానికి? అప్పుడు నా గురించి ఫీల్ అవ్వు. ఏ సత్య, అన్నతో అట్లా నేను మాట్లాడేది. నాగరాజ్, నువ్వు మధ్యలో మాట్లాడకు, ఇది మా పర్సనల్ మ్యాటర్. సత్య నువ్వురా. అసలేంద్రా, ఏం మాట్లాడుతుంది? సత్య, శ్రీను. ఓ, అత్తే వచ్చి వెళ్ళింది పొద్దునే, నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. అరే సీను, అరే ఊరుకోరా, చిన్నపిల్లరా భయ్. నా చెల్లిరా. వాడి కోసం ఏంట్రా? అత్తయ్యకి బాలేదు కరెక్టే, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కరెక్టే, కానీ నాకెందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు? పెళ్లి చేసుకుందామని చెప్తా అనుకుంటే క్యారీ ఆన్ శ్రీను. సిగ్గులేదురా నీకు? పదు, ప్లీజ్ అండర్స్టాండ్. నేను నీతో ఉండలేను. అయినా మీ అమ్మకి తెలిసి తిక్కరిగి ఏమైనా అనరాని మాట్లాడేస్తుంది అనుకో, మా అమ్మ బతకదు. పదు, అర్థం చేసుకో. అమ్మకి ఎందుకు తెలియాలి? మనం సైలెంట్గా ఉందాం, వెయిట్ చేద్దాం. శ్రీను ప్లీజ్, నేను అన్నం తిను చచ్చిపోతాను. పదు, సత్య కూడా ఇదే పని చేస్తే, ఇలాంటి డీలే మనీష్తో పెట్టుకుంటే అప్పుడేంటి పదు? నేను తట్టుకోలేను. ప్లీజ్.
ఎవరిని అడిగి తీసుకుపోయినావురా కారు? ఏ ధైర్యంతో తీసుకుపోయినావు? బతుకుతున్నాం కదా సాయం చేసుకోవద్దా? నీ యవ్వ, నీది ఒక బతికేనా? 2 రోజుల గిరాకి 10,000 రూపాయలు రా. ఎవడిస్తారా నీకు? అయినా నా పైసల మీద నీకు అధికారం ఏంటో? ఆగయ్యా, ఎందుకు కొడతావండి? పోయి తీసుకురా. ఎక్కడ పోతాడు ఇప్పుడు? ఏ సలగడిస్తావు తీసుకురా, పోరా చూద్దాం. వద్దు, దూరుకో అయ్యా. గమనుండా, ఈడ పైసలు తీసుకొస్తాను ఇంట్లో కానీ. ఏ పోనీ అమ్మా, నా దోస్తు తల్లి కోసం వాడిన నీ కారు పైసలు పడేస్తే మస్తు కార్లు కొనొచ్చు, కానీ అది ప్రాణం కొనలేం. అర్థమవుతుందా? పోరా, ఆ దోస్తులు గడికే పో. నీకు ఎవడు భూ పెడతాడు చూస్తా నేను ఒక్క పూట. పోరా, పోతా. నేను కూడా చూపిస్తా. ఒక్క రోజు కాదు, నాకు అవసరం వస్తే నా దోస్తులే కాదు దునియా మొత్తం నాతో నడుస్తుంది. అది నా కాన్ఫిడెన్స్. పొరపా జఫర్ భాయ్, అర్జెంట్ అన్న డిన్నర్కి వస్తుండు, కేజీ చికెన్ పంపి. అరే నీ అమ్మ ఇజ్జత్కి సవాల్ భాయ్, ఓ లెగ్ పీస్ అన్న పంపి. మా ఇంట్లో ఉండు నాగరాజ్. అరే అన్న వదినతోడు పోతట్టుండ్రా, చికెన్ క్యాన్సిల్ చేయరా. వద్దు లక్ష్మి, నువ్వు కూడా మా ఇలాగా ఆలోచిస్తావు కదా. ఏడుంటేంది? జఫర్ భాయ్, అరే ఏమనుకో ప్లీజ్, ఒక లెగ్ పీస్ అన్న పంపి. ఏంట్రా ఇంత పొద్దున్నే? నువ్వు ఇంత పొద్దున్నే లేస్తే నాకు కంగారుగా ఉంటుందిరా. ఏం సంగతి? అంతా ఓకేనా? అమ్మ నాకు ఒక విషయం చెప్పు. ఏంట్రా? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రోజు పొద్దునే లేస్తావు, అన్నీ అరేంజ్ చేస్తావు, జాబ్కి వెళ్తావు, నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఉంటావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అమ్మా. కానీ అసలు నీకేం కావాలమ్మా చెప్పు? అసలు నేను ఎలా చదివితే, ఏం చేస్తే, ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అమ్మా? ఏం అక్కర్లేదురా, నువ్వు ఇలానే ఉండి చాలు. ఓ నీకు ఇష్టం ఉండదు కదా? అమ్మా ఏం పర్లేదు, నువ్వు గిల్లు. సరే, నువ్వు హ్యాపీగా ఉండరా, వెళ్ళు. కానీ అమ్మా అంతేనా? ఏదో ఒకటి చెప్పు. ఏం లేదురా, వెళ్ళు. ఓకే అమ్మా, నువ్వు నా బంగారం అమ్మా. ఒక్కసారిగా మేమంతా మేల్కొన్నాం. అభి మళ్ళీ తన పాత ప్రపంచంలోకి వచ్చేసాడు. చిన్ని ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అయిపోయింది. ఇంకా పద్దు అయితే తన స్టైల్లో వాళ్ళ అమ్మకి చాలానే ట్విస్ట్లు ఇచ్చింది. ఒక్కసారండి, ఒక్కసారి పైకి చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అరే సారీ సారీ, ఓకే అండి. చదువుకున్నంత తేలిగ్గా బిజినెస్లు చేయలేమన్న విషయం నాగరాజ్కి బాగా అర్థమైంది. అసలు ఏం కావాలో, తనకేం వచ్చో అని కూడా తెలియని పరిస్థితిలో మళ్ళీ మా మాయా మేడం ఒక దేవతలా వచ్చింది. నాగరాజ్, నీకు డ్రైవింగ్ వచ్చు కదా? పక్కనాడు ఫ్రెండ్ ఒక అతను దుబాయ్ వెళ్తున్నాడు. 3 ఇండికాస్ ఉన్నాయి, అమ్మిస్తున్నాడు. హైర్కి తిప్పుకుంటావా? ఇంట్రెస్ట్ ఉందా? పైసలు మేడం ఎక్కువ ఉండదు, మేబీ 3 lakhs. బ్యాంక్లో నేను ట్రై చేస్తాను, కానీ మనుషులున్నారా? అరే మనుషులేదు మేడం, జానిస్తారు నా కోసం. అయితే ఓకే, సాయంత్రం చెప్తా. వాట్? అరే మీరు నా కోసం ఎందుకు చేయం? నువ్వు బీఫేస్ దాదావి కదా. ఓకే బాయ్. అరే మామా, అరే మేడం హెల్ప్ చేస్తుంది అంటారా, కార్లు బిజినెస్ అంటారే. నాగరాజ్, నాగరాజ్. లక్ష్మి, ఎందుకు వచ్చినావు లక్ష్మి? వెళ్ళిపో, ఎవరన్నా చూస్తే మళ్ళీ మంచిగా ఉండదు. ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏమైనా అన్నానా? అంత పాపం చేశానా? అందరితో బాగున్నావు, నేనంటే అంత కోపం ఎందుకు? సారీ చెప్పాను, కాలు పట్టుకోవాలా? ఏ కోపం అయితే నీ పైన ఉండదు లక్ష్మి, సవ్వాలే లేదు. నువ్వు దగ్గరకు వస్తే నాకు ఫీలింగ్స్ వస్తాయి. ఎందుకు చెప్పు, వెళ్ళిపో. నాగరాజ్ తీసుకో, 2 లక్షలు వస్తాయి, బ్యాంక్లో ఇచ్చే. అరే నువ్వు టిఫిన్ చేస్తేనే తీసుకోలే, ఇక పైసలు తీసుకుంటే చచ్చిపోతా. అరే నాకు ఫీలింగ్స్ వస్తాయి చెప్తున్నా కదా, అర్థం చేసుకో. పర్వాలేదు రాణి, మా నాన్న నా పెళ్ళికి దాచారు. ఏ వద్దు లక్ష్మి, నీ పెళ్ళికి దాచుకున్న పైసలు అంటున్నావు, నాకు కష్టమవుతుంది. నీకంటే నాకేది ఎక్కువ కాదు. అరే మజాక్ చేయకు లక్ష్మి, నేను పెద్ద వేస్ట్గా నీకు కూడా తెలుసది. సీరియస్, మా అయ్యే నన్ను నమ్మడు. నేను నమ్ముతాను. చదువు ఉండాలి కానీ అదే అన్నీ కాదురా. నాకు అర్థమైంది. ఏమన్నావు? నాకు అర్థమైంది. లే అది కాదు, దానికన్నా ముందేమన్నావు? రా అన్నావులే, అండి పోయిందా? అవునరా, ఇడా రాబే నీ అమ్మ ఇవే నడుస్తాయి, కానీ ఏమన్నా దిల్కేం చూస్తుంది. 100% ప్యూర్ అన్నట్టు. తీసుకురా. పైసలు పోతే నువ్వు ఉన్నావు కదరా. నాగరాజ్కి లైఫ్లో ఒక పెద్ద హోప్ దొరికింది. అలానే మాకు కూడా మంచి రోజులు వచ్చాయేమో అని అనిపిస్తుంది.
సత్య లక్ష్మి ఇద్దరు ఎంసెట్ చాలా బాగా రాశారు. Oh